కర్ణాటక స్టైల్లో బస్సారు, వంచించారు, తాలింపు చారు ఎలా చేయాలో చూద్దాం. పెసల్ని కొద్దిగా నీళ్ళేసి నానబెట్టి పెట్టుకున్నా. కొంచెం తొందరగా ఉడుకుతుందని. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, ఎండుమిర్చి, టొమాటో, ఆనియన్, జీలకర్ర, మిరియాలు, చింతపండు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర. ఇప్పుడు కుక్కర్లో ఆల్రెడీ పెసలేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించి సపరేట్ చేసి పెట్టుకున్నా. దాని నీళ్ళు సపరేట్ చేసి పెట్టుకోవాలి, పెసలు సపరేట్ చేసుకోవాలి. ఆ నీళ్ళతో ఇప్పుడు చారు చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ, మిరియాలు వేసి వెల్లుల్లిపాయ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకొని అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా పెసలు కూడా వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు పెసలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత రుబ్బు పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు పెసలు ఉడికించుకున్న నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి. ఆల్రెడీ పెసలు ఉడికించడానికి వేసాం కదా. ఇప్పుడు ఇలా బాగా ఉడికించాలి. అది ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆ పెసలతో తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టి ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పెసలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంతా ఫ్రై అయిన తర్వాత ఉప్పు చూసి వేసుకోండి. ఆల్రెడీ పెసలు ఉడికించడానికి వేసాం కదా. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి వేసి అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.